సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నాకు కొన్ని వ్యూ పాయింట్స్ నేను చెప్పదలుచుకునే కొన్ని చెప్పి చేద్దామని నా ఆశ. ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే కమ్మాసు చాలా ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ. మన హిస్టరీలో చూస్తే ఫార్మర్స్ వాళ్ళే, ఇండస్ట్రియలిస్టు, మంచి ఎడ్యుకేషనలిస్టు, మంచి సోషల్ రిఫార్మర్స్ కూడా. సో ఏంటిదంటే నాకు తెలిసినంత ఏంటిదంటే దే ఆర్ వెరీ ఫార్వర్డ్ లుకింగ్, చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ కమ్యూనిటీ. ఈరోజు మనం చూస్తూ ఉంటే అటు బెల్లారిలో కానీ, ఇటు కోయంబత్తూరులో కానీ, అటు నిజామాబాద్లో కానీ ఆ రోజులలో కొత్త ఆపర్చునిటీస్ కోసం ఫార్మర్స్ అక్కడికి వెళ్ళి చాలా అంటే ఎవరు వెళ్ళని చోట వాళ్ళు ఇచ్చి అక్కడ ప్రోగ్రెస్ ప్రతి మంది వాళ్ళు బతికి 10 మందిని బతికించిన కమ్యూనిటీ ఇది మనము ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. త్రిపురేని రామస్వామి చౌదరి లాంటి చాలా ఫార్వర్డ్ థింకింగ్ సోషల్ రిఫార్మర్ ఈ కమ్యూనిటీలో నేర్చుకున్నాను. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఎన్టీ రామారావు గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐకాన్. ఆయన 9 monthsలో వచ్చి ఒక పార్టీ పెట్టి ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి అయ్యి దాని తర్వాత ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేసిన వ్యక్తి. సో ఈరోజు మనము పూర్తిగా అర్థం చేసుకుంటే ఏంటిదంటే ఇందాక చెప్పినట్టు ఒక కమ్యూనిటీ కానీ ఒక పార్టీ కానీ యునైటెడ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి యాక్సెప్టబుల్ టు అదర్స్. ఎందుకంటే మనము నివసించేది డెమోక్రసీలో 10 మందిని ఓటేస్తారు. ఓటేసినప్పుడు మనము ఒక ఆదర్శంగా ఉండి 10 మందిని మనం మెచ్చిపోయే విధంగా మనం చేస్తేనే. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పినా పాలిటిక్స్ ఈజ్ పవర్ అనేది తెలియదు, ఈజ్ అ మాస్టర్ కీ అని. అందుకని పాలిటిక్స్లో మనం ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా పాలిటిక్స్లో మనము ఇన్ఫ్లుయెన్సర్గా ఉండటం చాలా ముఖ్యం. దాంట్లో ఉండాలంటే మనం బాగుంటూ ఇతరులు కూడా కలుపుకొని వెళ్ళటం అనేది ఈక్వల్లీ ముఖ్యం. ఎందుకంటే మనం ఒక్కలేమే ఈ డెమోక్రసీలో గెలవలేదు. సో నేను చెప్పేది ఏంటిదంటే చాలా ఇలాంటి సమావేశాలు మరీ ముఖ్యంగా ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే చాలామంది విద్యార్థులు ఒక 20-30% ఒక 60-70% కమ్మ యూత్ అయినా కానీ మీతో ఇతర కమ్యూనిటీస్ అది కూడా చాలా మంచి ఆలోచన అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం హెల్ప్ చేయాలి, ఇతరులు కూడా హెల్ప్ చేయాలి. నాకు తెలిసి కమ్మ కమ్యూనిటీ ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్న కమ్యూనిటీ. లీడర్షిప్ ఉండాలంటే అందరూ మనం యాక్సెప్ట్ చేయాలంటే మనం చేసుకుంటూ 10 మందిని ఇతను మంచోడు అనే విధంగా మనం ముందుకెళ్ళాలా. దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. అందుకని ఈ సంఘం అదే ట్రాక్లో వెళ్తుంది. మనము సోషల్ సర్వీస్ చేయాలా. ఎందుకంటే డబ్బులు అందరికీ ఉన్నాయి, కొంతమందికి పేరు ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి పనులు చేస్తున్నప్పుడు అది వాళ్ళ కమ్యూనిటీకి అందరికీ మంచిగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ నేను ఇంకొకసారి చెప్పేది ఏంటంటే మనము మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో బాగా పైకి వచ్చి 10 మందిని మనం మంచోళ్ళు అనే విధంగా మనం ముందుకెళ్తూనే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ అని నేను భావిస్తూ ఇంకొక విషయం ఏంటిదంటే ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ కానీ ఏదైనా గ్రూప్ కానీ ఎదుగుతూ ఉంటే సమ్ జెలసీ ఫ్యాక్టర్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని మనము చాలా లిబరల్గా ఉండి 10 మందిని కలుపుకొని వెళ్ళేది. ఎందుకంటే హయ్యర్ యూ గో యూ షుడ్ బి మోర్ లిబరల్, అంటే మోర్ అకామిడేటివ్గా ఉండి అన్ని వాస్తవ పరిస్థితులు తెలుసు కాబట్టి నేను ఎందుకంటే నా దృష్టిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రోగ్రెసివ్ కమ్యూనిటీస్ కమ్మ కమ్యూనిటీ. వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ లీడర్షిప్ చాలా అవసరము. వాళ్ళ లీడర్షిప్ కూడా 10 మందిని కలుపుకొని ముందుకెళ్ళే విధంగా మనము ఈ డెమోక్రసీలో ముందుకెళ్ళాలని ఆశిస్తూ నన్ను ప్రత్యేకంగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మా కాన్స్టిట్యున్సీ వరకు
ఏదో ల్యాండ్ విషయంలో సంఘం వచ్చారు. నా చేతనంతో నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. CMR గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. CMR జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.